ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంతమందికి అంటే ఎక్కువ మందికి రీచ్ అయింది. సక్సెస్‌ఫుల్ సినిమాని చేసేసారు. దాన్ని కలెక్షన్స్ ఇచ్చేసారు. అప్రిషియేట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి కొందరికి క్రిటిక్స్‌కి గాని సంథింగ్ కొంతమందికి. లైక్ మీక్ మీ నుంచి ఆ క్లైమాక్స్ ఎక్స్‌పెక్ట్ చేయకపోవడము. లైక్ ఏదో ఒక రెగ్యులర్ క్లైమాక్స్ లాగా డిజైన్ చేశారేంటి శేఖర్ గారు అన్నట్టు ఒక చిన్న కంప్లెయింట్ ఉంది. దాని మీద ఏమంటారు సార్? అంటే కొంతమందిలో ఉందది. చాలా ఆలోచించాము. అంటే కొన్ని డెస్టినీ ఉంటది బేసిక్‌గా. అంటే దానికి ప్రోస్, కాన్స్ ఇది బాగా ఆలోచించే చేసామనమాట బేసిక్‌గా. అంటే ఎక్కడో చోట క్లైమాక్స్ గ్రాటిఫికేషన్ ఉండాలి. అత్యంత గొప్ప విలను అతనితోటి మనము జైల్లో పెట్టలేము. ఆ వ్యవస్థలో ఉన్న అతను మోస్ట్ పవర్‌ఫుల్. సో, ఒక చెత్తకుప్పలో ఎవరికీ తెలియని ప్లేస్‌లో అతని అతని అంతము పొయెటిక్‌గా ఏంటంటే ఏదైతే హీరో తన 4 కట్టెలు కాల్చి పంపేయండిరా నన్ను, మళ్ళీ జన్మ బిచ్చగాడుగా ఉండదన్న ఒక థీమ్ తోటి ఒక అత్యంత ధనవంతుడైనోడిని ఆ కట్టెలు కూడా లేకుండా చెత్తకుప్పలో కాల్చిపోయాడు అనేది పొయిటిక్ జస్టిస్ అనుకున్నాను నేను. సో అదే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే బిచ్చగాడు పవర్ఫుల్ కాదు, ఈ వ్యవస్థ ఆల్రెడీ కరప్ట్. సో గొప్పోడితో పెట్టుకుంటే నీ ప్రూఫ్ ఇచ్చినా అడిగి ఏం కాదు బేసిక్గా. ఏ జడ్జు అంటే ఏ కోర్టు, ఏ పోలీస్ వ్యవస్థ, ఏ పొలిటికల్ సిస్టమ్ కానీ శిక్షించదేమో అన్న దాంతో పోరాడలేడు అన్న దానికి ఇది అరైవ్ అయ్యామన్నమాట బేసిక్గా. ఆ చెత్తకుప్పలో అంటే ఆవిడొక్కడే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఒక బిచ్చగాడు ఇచ్చిన జస్టిస్ అదే ఆ దేవుడి చేతులు అని కూడా అన్నాను. సంథింగ్ మన అలాంటి అమ్మ దీవెన అన్ని అవన్నిటితోటి సాధ్యమైందేమో ఒక గొప్ప. అండ్ చాలామంది ఆడియన్స్లో చిన్న స్మాల్ కంప్లైంట్, సినిమా అందరు చూసారు, సాటిస్ఫై అయ్యారు, మంచి బాగుంది సినిమా అనుకోరు. బట్ ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అని కొంతమందికి అది అనిపించింది. మీరు కూడా ఏదో చెప్పారు, మా అమ్మగారికి ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. కొంతమందికి అలా కూడా అనిపించింది. బట్ కొంతమందికి ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. సో అదేమన్నా ఏం లేదు, ట్రిమ్ అనేది ఎప్పుడైనా సైకలాజికలీ మనం ఎట్లా అయిపోయామంటే 3 గంటల సినిమా అంటే అరే లెంత్ వద్దు సేఫ్టీ 245 ఉంటే బెటర్ అని ఒక మైండ్లో వచ్చేసింది. సో అది నువ్వు కూర్చోబెట్టగలవు అనేది. సో మేము ట్రై చేసాం. మేము కూడా అంటే నేనేం గొప్ప అతీతుడిని కాదు, తగ్గించాలని ట్రై చేసాం. కానీ ఈ కథ ఇలానే ఇంత చెప్పాలని అనిపించింది. సో అంటే మేము తీసాం చాలా కష్టపడి. అంటే బేసిక్గా ఒక కథ చెప్పాలనుకున్నది, ఈ కథకి ఇదే కరెక్ట్ అని అనిపించింది. అదే అప్పటికే 16 minutes కూడా ట్రిమ్ చేశారు, ఫైనల్ చేస్తా వచ్చాము. సో బేసిక్గా